पुनानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। మూడో శ్లోకం ఒకసారి చదువుదాం. జ్ఞేయः స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అయితే ముందు శ్లోకంలో కర్మ యోగమే మంచిది అని చెప్తున్నాడు. ఎవరికి? అర్జునుడికి. అర్జునుడి మనస్తత్వాన్ని గ్రహించి అతనికి ఉన్న పర్స్పెక్టివ్, నేను కర్తను అనే పర్స్పెక్టివ్ లో కర్మ సన్యాసము, నేను కర్తను అనుకుంటూ బలవంతంగా కర్మలను వదిలేయుట కంటే నేను కర్తనని అనుకుంటున్నప్పుడు కర్మలు చేయుటయే మంచిది. ఏ విధంగా చేయాలి? ఫలాసక్తి వదిలేసి చేయాలి. ఫలము మీద ఆసక్తిని వదిలేసి కర్మలను చేయుట, అది కర్మయోగము. అది ఏ తేలిక అని ముందు శ్లోకంలో చెప్పారు. చెప్పి ఇక్కడ ఒక చాలా మంచి డెఫినేషన్ చెప్తున్నారు. చూశాను దీని భాష్యము, ఒకసారి గుర్తు చేస్తున్నాను. నిత్య సన్యాసి. ఎవరు నిత్య సన్యాసి? యోన ద్వేష్టి న కాంక్షతి. ఎవరైతే దేనిని ద్వేషించడో దేనిని కాంక్షించడో. అంటే ఏం తేలుతుందంటే ఉన్నదాన్ని, ఉన్న పరిస్థితిని వ్యతిరేకించకపోవుట. సాధారణంగా ఏమవుతుందంటే ఉన్నది నచ్చదు ఎవరికి. ఉన్నదానికంటే వేరేదేదో కావాలి, ఎంతకంటే ఇంకొంచెం ఏదో పుణ్యమో సుఖమో వాటెవర్ ఏదో ఒకటి కావాలి. సో ఉన్నదానితో సాటిస్ఫాక్షన్ ఉండదు ఎవరికి సాధారణంగా. సో ఉన్నదాన్ని ద్వేషించటమో లేదా ఒకవేళ ద్వేషించకపోయినా ఉన్నదానికంటే వేరొకటి కోరుకోవడం, ఇది సర్వసాధారణంగా ఉంటుంది. కానీ ఎవరు నిత్య సన్యాసి? ఉన్నదానితో రాజీ, ఉన్నదాన్ని ఏది ఉంటే అదే బెటర్, ఏది ఎలా ఉంటే అదే మంచిది. అతడు నిత్య సన్యాసి అంటున్నాడు. ఎంత చక్కని డెఫినేషన్. యోన ద్వేష్టి నా కాంక్షటి సహ నిత్య సన్యాసి అని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అందుకు నిర్ద్వంద్వో హి మహాబాహో, ద్వంద్వరహితుడు. అలా ఉంటే ద్వంద్వానికి అతీతుడు. ఉన్న పరిస్థితి ఏదైనా సరే, అది సుఖకరమైనది కావచ్చు, దుఃఖకరమైనది కావచ్చు, ఏదైనా సరే ఇట్ ఈస్ ఓకే, అది ఓకే. దాంతో ఏమీ వైరుధ్యం లేదు. ఇది పోవాలి, ఇది తొందరగా మారిపోవాలి, అటువంటి కోరిక ఏమీ లేదు. ఉన్నదేదో ఉన్నది. ఆ పరిస్థితిలో ఏం చేయాలో అది చేస్తాం, అంతేనే. కానీ ఇది బాలేదు అన్న ప్రశ్న, అన్న మాట ఉండదు. చాలా చక్కని వాక్యం. యోన ద్వేష్టి నా కాంక్షతి. ఆ పర్స్పెక్టివ్ లో ఎవరైతే ఉంటారో అతడే నిత్య సన్యాసి. అంటే ఫైనల్లీ ఎక్కడికి వస్తుంది అంటే, మనసులో కోరికలు, ఈ అనాలిసిస్ అంతా ఎక్కడికి చేరుకుంటుందంటే, మనసులో కోరికలు ఉన్నాయా లేదా, నిష్కామత ఉన్నదా లేదా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నిష్కామమైనటువంటి పర్స్పెక్టివ్ తో ఉంటే కర్మయోగము కర్మ సన్యాసము రెండు ఒకటే అని చెప్పిపోతున్నాడు. రెండు ఒకటే. ఆ నిష్కామత మోస్ట్ ఇంపార్టెంట్. టెక్నికల్ గా రెండిటికి ఏదో కొంచెం తేడా ఉంది అనుకున్నా కూడా మనసునందు నిష్కామత ఉన్నదా లేదా, కామనను వదిలేయడం అనే పరిస్థితి ఏర్పడినదా లేదా మనసులో, అది త్యాగం చేసామనుకోండి, నిష్కామత ఉంటే అతడు, ఆ మనిషి సాధకుడు అవుతాడు. సాధకుడి యొక్క ఫండమెంటల్ క్వాలిఫికేషన్ నిష్కామత ఉన్నదా లేదా. నిష్కామత ఉంటే సాధకుడు. ఆ సాధకుడు పనులు చేయడం మానేసి ఓన్లీ యమ నియమాలతో సరిపెట్టుకుని యమ నియమాలు, శ్రవణము, మననము, నిధిధ్యాసనము, గురు శుశ్రూష అంతవరకు ఉంటే అతన్ని సన్యాసి అంటారు. ఆ సాధకుడు ఉన్న చోటే ఉండి తన పనులు, చేయాల్సిన పనులు, అన్ని పనులు గృహస్థుగానే ఉండి అన్ని పనులు చేసుకుంటూ ఉంటే అది కర్మయోగి అవుతారు. అది అలా వస్తుంది డెఫినేషన్. అలా వచ్చి రెండు ఒకటే అంటారు. మనసులో నిష్కామత ఉంటే సన్యాసం పుచ్చుకునే ఆశ్రమాన్ని చేరినా
లేదా గృహస్థు కింద తను ఉన్న చోట ఉండి తను చేసే పనులు చేసుకుంటున్నా కూడా రెండు ఒక్కటే అని చెప్పబోతున్నారు. అని చెప్పడానికని ఈ డెఫినేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, ఆ మాట చెప్పడానికి. ఇది చెప్పి దీని తర్వాత ఆ మాట ఆ డెఫినేషన్ ని ఆ రెండు ఒకటే అని కలపబోతున్నాడు. కలిపి అలా అలా అర్థమైతే నో ప్రాబ్లం, అప్పుడు ఇంకా ప్రశ్నే ఉండదు. ఈ కర్మ యోగం ఏమిటి, కర్మ సన్యాసం ఏమిటి అనే ప్రశ్నే ఉండదు. అలా ఇంకా అర్థం కాలేదా, సరే, అందుకే ప్రశ్న వచ్చింది, కర్మయోగము మంచిదా, కర్మ సన్యాసము మంచిదా. అలా అర్థం కానప్పుడు ఏం చెప్పాలి, కర్మయోగమే మంచిదని చెప్పాలి. ఎందుకంటే మనసులో నిష్కామతను నెలకొల్పుకోవడము ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది అల్టిమేట్ ఆబ్జెక్టివ్, ఇమీడియట్ ఆబ్జెక్టివ్. అది సిద్ధిస్తే, నిష్కామత సిద్ధిస్తే మనసులో, బుద్ధిలో నిశ్చయం కలిగితే నిష్కామంగా నేను పనులు చేసుకోవచ్చు. అలా నిష్కామంగా నేను చేయాల్సిన పనులు చేసుకుంటే అదే ఆనందము అన్న బుద్ధి నిశ్చయం కలగాలి. అది కష్టము కలగడం, ఎందుకంటే సొసైటీలో అలా ఉండదు. సొసైటీ చుట్టుపక్కల అబ్జర్వ్ చేసామనుకోండి, చుట్టుపక్కల అబ్జర్వ్ చేసి నేర్చుకుందామంటే అందులో ఈ- అసలు ఇది కనిపించనే కనిపించదు. దీనికి పూర్తిగా విరుద్ధము కనిపిస్తుంది. అందుకని కష్టము. మనం కూడా చాలా సార్లు ఇదివరకు డిస్కస్ చేసుకున్నాం. అదే కాన్ఫ్లిక్ట్, అది కాన్ఫ్లిక్టింగ్ గా అనిపిస్తుంది. నిష్కామతతో ఉంటే ఇంక అన్నీ ఏదో ఆ అంతా అందులో ఏమీ రసం లేకుండా నీరసంగా అయిపోయింది అనిపిస్తుంది. అనిపిస్తుంది ఆలోచన కలాగా. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అన్నది పరిశీలించి చేసి చూడాలి, ట్రై చేసి చూడాలి. నిష్కామంగా ఉంటే ఏమవుతుంది, నిజంగా నీరసంగా అయిపోతుంది ఆ జీవితం, అవ్వదు. యాక్చువల్లీ చాలా ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది జీవితం, నిష్కామతతో పనిచేస్తే. అది బుద్ధి నిశ్చయం కలగాలి. ఆ బుద్ధి నిశ్చయం కలిగిన రోజునే కర్మ సన్యాసమైన, కర్మ యోగమైన, రెండిట్లోనూ ఏమీ తేడా ఉండదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు చేయాల్సిన పనులు చక్కగా చేసుకోవచ్చు. ఆ, చాలా ఫుల్ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది ఎప్పుడు ఆ నిష్కామత సిద్ధించినప్పుడు. అది ఆ నెక్స్ట్ రెండు శ్లోకాల్లో అది రాబోతోంది. దానికి ఇక్కడ అందుకని ఈ చక్కని డెఫినిషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. యోన ద్వేష్టి నా కాంక్షతి సహ నిత్య సన్యాసి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, నిర్ద్వంద్వ సుఖం బంధాత్ ప్రముచ్యతే. చాలా తేలికగా బంధం నుంచి ఆ జారిపోతారు. బంధం అనేది ఉండదు. ఎలా అంటే కొబ్బరి మట్ట ఎండిపోయింది అనుకోండి, కొబ్బరి మట్ట ఎండిపోతే కొబ్బరి మట్టని ఇప్పుడు పచ్చగా ఉన్న కొబ్బరి మట్టని లాగడం ఎంత కష్టమో, అది ఎంత లాగినా రాదు కొబ్బరి చెట్టు నుంచి ఓ పట్టాను. అదే ఎండిపోయిన కొబ్బరి మట్ట అనుకోండి, ఎండిపోయిన కొబ్బరి మట్ట అలా ఏమీ చేయకుండా రాలిపోతుంది. అదే అది రామకృష్ణ పరమహంసుల వారి దృష్టాంతం, ఆయన అలా చెప్పేవారు. అలాగా ఈ నా ద్వేష్టి నా కాంక్షతి, మనసులో ద్వేషాలు కోరికలు పూర్తిగా తొలగిపోయిన రోజునే ఆ ఎండిపోయిన కొబ్బరి మొట్ట ఎంత తేలిగ్గా కొబ్బరి చెట్టు నుంచి రాలిపోతుందో, బంధము నుంచి మనిషి అంత తేలిగ్గా బంధం నుంచి విడువబడతాడు. ఏమి చేయక్కర్లేదు అప్పుడు. మనసులో రాగద్వేషాలు తీసేస్తే ఈ బంధం ఆ, నుండి ఆటోమేటిక్ గా మనసులో ఆ బౌండ్ అన్న ఫీలింగ్ కూడా పోయి సైకలాజికల్ ఫ్రీడమ్ సిద్ధిస్తుంది. చాలా తేలికగా సిద్ధిస్తుంది. అనాయాసేన అని చెప్పారు శంకర్లు భాష్యంలో. అంటే ఏమీ ఆయాసపడకుండా, ఏమీ కష్టపడక్కర్లేకుండా బంధం నుండి విడువబడతారు అని చెప్పారు. చాలా చక్కని శ్లోకం. చదువుదాం ఇంకొకసారి. జ్ఞేయ సనిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. నెక్స్ట్ శ్లోకం. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. అయితే ఈ శ్లోకం అర్థం కావాలంటే అవతారిక కావాలి. స్వామి తత్వవేదానంద సరస్వతులు ఏమంటారంటే చాలా సరదాగా, ఈ ఆశయాలు లేకపోతే ఒక్కో శ్లోకానికి నెక్స్ట్ శ్లోకానికి ముందు మధ్యలో అవతారిక, శంకర్ల అవతారిక లేకపోతే అది పిండి పెట్టని తోటకూర పులుసులా ఉంటుందంటారు. అంటే ఆకులు వేరు నీళ్లు వేరు అలా ఉంటుంది. ఆ భాష్యం లేదనుకోండి, ఏ శ్లోకానికి ఆ శ్లోకం ఇది వేరు అది వేరు అన్నట్టు ఉంటుంది. ఏదో ర్యాండమ్ గా
చెప్తున్నటువంటి మాటలు అన్నట్టు ఉంటాయి ఈ శ్లోకం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, సాంఖ్యయోగో పృథక్ బాలాహ ప్రవదంతి న పండితాహ. సాంఖ్యము యోగము అని అంటే, సాంఖ్యము అంటే జ్ఞానయోగము, యోగము అంటే కర్మయోగము. సో జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండు వేరు వేరు. పృథక్ బాలాహ ప్రవదంతి నా పండితాహ. ఈ రెండు రెండు వేరు వేరు, రెండిటికి ఫలము వేరు. జ్ఞానయోగమునకు ఫలము మోక్షము, కర్మయోగమునకు ఫలము పుణ్యము, పాపము వగేరా అని, ఈ సంసారంలో చిక్కుకొని ఉండుట అని ఎవరు చెప్తారు? పృథక్ బాలాహ. బాలాహ ప్రవదంతి అంటే సరిగ్గా తెలియని వాళ్ళు ఆ చెప్తారు. నా పండితాహ, పండితులకైతే కారు. ఏకం అపి ఆస్థిత సమ్యక్. ఏ ఒక్కటి సరిగ్గా చేసినా కూడా, ఏకం అపి ఆస్థిత సమ్యక్, ఏ ఒక్కటి సరిగ్గా చేసినా కూడా ఏదో ఒకటి పట్టుకోవాలి, ఏదో ఒకటి పట్టుకుని ఏదో ఒకటి సరిగ్గా చేయాలి. సరిగ్గా చేస్తే ఉభయోహో ఫలం విందతే, ఉభయోహో విందతే ఫలం, రెండిటి యొక్క ఫలంను పొందుతారు. అంటే రెండిటి యొక్క ఫలం ఒకటే అని చెప్పడం, రెండిటి యొక్క ఫలంను పొందుతారు. ఈ రెండు వేరు వేరు మార్గాలు అని ఆ ఎవరు చెప్తారు? సరిగ్గా తెలియని వాళ్ళు చెప్తారు. ఈ శ్లోకానికి ముందు శ్లోకానికి కనెక్షన్ ఏమీ ఉన్నట్టు అనిపించదు. సహ నిత్య సన్యాసి యోన ద్వేష్టి నా కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే అని చెప్పి సడన్ గా ఇప్పుడు వచ్చి సాంఖ్యము యోగము రెండు ఒకటే అని చెప్తున్నాడు. అయితే ఈ రెండింటికి కనెక్షన్ ఏంటంటే అవతారికి చదువుదాము. సన్యాస కర్మయోగయోహో భిన్న పురుషానుష్ఠేయయోహో విరుద్ధయోహ ఫలే అపి విరోధః యుక్తః నతు ఉభయోః అపి నిశ్రేయసకరత్వమేవ ఇతి ప్రాప్తే ఇదం ఉచ్యతే. అయితే ముందేం చెప్తున్నారు? సన్యాస కర్మయోగయోహో భిన్న పురుషానుష్ఠేయయోహో విరుద్ధయోహో. రెండు ఒకసారి ఒక మనిషి రెండు చేయలేడని కదా ప్రశ్న అక్కడ కదా మొదలైంది. కర్మయోగం అంటున్నావు, కర్మ సన్యాసం, ఇంతవరకు నువ్వేమో పనులు సన్యాసం అని చెప్పావు, సన్యాసం గొప్పదని చెప్పావు. ఇప్పుడు నువ్వు నన్ను లేచి పని చేయమంటున్నావు. ఇక్కడ రెండు చెప్తున్నావు, సన్యాసం అని చెప్తున్నావు, యోగం అని చెప్తున్నావు. రెండు ఒకే మనిషి ఒకే మూమెంట్లో చేయడం, ఒకేసారిగా చేయడం కష్టం, అసంభవము. రెండు వేరు వేరు పురుషులు అనుష్ఠానం చేసే వేరు వేరు మార్గాలని చెప్తున్నావు. అంటే రెండు ఆపోజిట్. సన్యాసము కర్మయోగము రెండు వేరు వేరు. సన్యాసం అంటే పనులు వదిలేయుట, కర్మయోగం అంటే పనులు చేయుట. రెండు ఆపోజిట్. పని చేయడం పని మానేయడం రెండు ఒకసారి ఒక మనిషి చేయలేడు కదా. సో భిన్న పురుషానుష్ఠేయోహో విరుద్ధయోహో అలా ఉన్నప్పుడు ఫలే అపి విరోధాయుక్త. అప్పుడు ఫలములు కూడా ఆపోజిట్ గా ఉండాలిగా. ఒకటేమో తూర్పుకి వెళ్తోంది దారి, ఇంకోటి పడమటకి వెళ్తోంది దారి. రెండిటి యొక్క ఫలం ఒకటే ఎలా అవుతుంది? రెండిటి యొక్క ఫలము కూడా వేరువేరుగా ఉండాలి. నతు ఉభయోహో అపి నిశ్రేయసకరత్వం ఏవ ఇది ప్రాప్తే. మరి రెండు కూడా నిశ్రేయస్సాన్ని ఇస్తున్నాయని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. రెండు కూడా శ్రేయస్సుని మోక్షాన్ని ఇస్తాయి అని చెప్తున్నాడు. అది ఎలా సాధ్యము? ఒకటేమో పనులు చేసే మార్గము, ఇంకొకటేమో పనులు మానేసే మార్గము. రెండిటికి మోక్షం ఎలా కుదురుతుంది? రెండు ఆపోజిట్ ఉన్నాయి కదా. రెండిటికి ఫలములు కూడా వేరు వేరు ఉండాలి అని సిద్ధిస్తున్నది. నీ మాటలో ఏదో లాజికల్ గా అది ఫిట్ అవ్వట్లేదు. నీ రెండు నిశ్రేయస్ని ఇస్తాయని చెప్తున్నావు, అది ఎలా చెప్తున్నావు అని ప్రశ్న. ఆ ప్రశ్న మనసులో ఉదయిస్తుందని, ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ శ్లోకం చెప్తున్నాడు భగవంతుడు. ఈ విధంగా అవతారిక చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అప్పుడు ముందు శ్లోకానికి ఈ శ్లోకానికి ఆ సంబంధము కుదురుతుంది. సాంఖ్యయోగో అందుకుని చెప్తున్నారు ఈ శ్లోకం. అలాగా రెండు మార్గాలు వేరు వేరు అనుకునేవాళ్ళు బాలురు. బాలురు అంటే సరిగ్గా తెలియని వాళ్ళు అని అర్థం. అయితే ఈ కాంటెక్స్ట్ లో కహ బాలహ, ఈ బాలుడెవడు అని ప్రశ్న. అయితే ఇక్కడ సమాధానం ఏమొస్తుందంటే, ఇక్కడ బాలుడెవడు అంటే అంటే వేదం అంతా చదివేసినప్పటికీ కూడా వేదాంతాన్ని అర్థం చేసుకునే వాళ్ళు బాలురు అని వస్తుంది. అంటే కర్మకాండ అంతా చక్కగా వేదాన్ని అధ్యయనం చేసేసి, ఉపాసనకాండ అంతా పూర్తిగా అధ్యయనం చేసేసి వేదాంతమును అర్థం చేసుకోకపోతే వాళ్ళు బాలురు అని దానికి సమాధానం చెప్తారు మహాత్ములు.
బాలురు అంటే వివేక జ్ఞానము లేనివారు అని అర్థం. అంటే దేని వివేక జ్ఞానము? ఆత్మానాత్మ వివేక జ్ఞానము లేనివారు. వేదాంతమును పరిశీలించి, వేదాంతంలో ఉన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ వివేక జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలి. అది చేసుకోని వాళ్ళు బాలురు అని అర్థం. అది చేసుకోని వాళ్ళు రెండు వేరు వేరు అని చెప్తారు. మనకి అలాగే అర్థమవుతుంటుంది కదా. మనకి విషయం పూర్తిగా అర్థమయ్యేదాకా సన్యాసం వేరు, కర్మయోగం వేరు అని అర్థమవుతూ ఉంటుంది. సన్యాసం అంటే పనులు వదిలేసి ఏదో ఆశ్రమాన్ని చేరుకుని ఆ, వాళ్ళు చెప్పిన పనులు చేయడం అని. ఆ, లేదు, కర్మయోగం అంటే గృహస్థులుగా ఉండి మనం చేయాల్సిన డ్యూటీలు మనం చేసుకుంటూ ఉండడం అని. అలాగే కదా అర్థమవుతుంది మనకు కూడా. కానీ రెండు వేరు వేరని బాలురు చెప్తారే కానీ పండితులు అలా చెప్పరు, నిజంగా తెలిసిన వాళ్ళు అలా చెప్పరు అని చెప్తున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఏకమపి ఆస్థిత సమ్యక్ అంటే సరిగ్గా ఏదో ఒక దానిని అనుష్ఠానము చేయుట. అంటే అర్థం ఏంటంటే దానికి కూడా మహాత్ములు ఏమని చెప్తారంటే నిష్కామంగా చేయుట. ఇప్పుడు ఏ కర్మలు చేసినా కూడా ఇప్పుడు ఇప్పుడు వైదికమైన కర్మలు అవ్వచ్చు, పౌరాణికమైన కర్మలు అవ్వచ్చు, ఏది చేసినా కూడా ఆ ఫలాన్ని పక్కన పెట్టి చేయగలగాలి. అది సమ్యక్ ఆస్థిత అంటే సరిగ్గా చేయడం అంటే. అంటే ఇప్పుడు పూజ చేసినా కూడా సంకల్పము పరమేశ్వర ప్రీత్యర్థం అక్కడతో ఆగిపోవాలి. ఏ పూజ చేసినా నిత్యకర్మ అయితే గ్యారంటీగా అక్కడతో ఆగిపోవచ్చు. దాని తర్వాత ఇంకా అసలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం దాంతో సంబంధం లేదు. ఇంకా అది డిలీట్ చేసేయచ్చు. ఆ సంకల్పము దాన్ని కొట్టేసేయచ్చు పుస్తకంలోంచి రాసి ఉంటే. అది చెప్పుకోక్కర్లేదు. అది నిష్కామంగా చేయడం అంటే. ఏది చేసినా కూడా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. కాకపోతే మనం ఏం చేస్తామంటే కల్తీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పించి ఆ తర్వాత మిగిలిలోనే చెప్పిస్తారు. ఆ తర్వాత మళ్ళీ చాంతాడంత సంకల్పం చెప్పిస్తారు. ఏ పురోహితుడి దగ్గరికి వెళ్ళినా కూడా మొదలు పెడతారు పరమేశ్వర ప్రీత్యర్థం అని. వెంటనే ఇమీడియట్ గా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం అంటూ పెద్ద చాంతాడంత సంకల్పం స్టార్ట్ అవుతుంది. మరి దానికి ఆపోజిటే కదా, అది విరుద్ధము కదా. ముందేమో శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పి ఇమీడియట్ గా నెక్స్ట్ లైన్ లోనే, నెక్స్ట్ మూమెంట్ లోనే ఇంత చాంతాడంత సంకల్పం మొదలవుతుంది. అది వదిలేసేయాలి. అది అని చెప్తారు మహాత్ములు. ఏది చేసినా కూడా, ఏది చేసేవన్నది అంత ఇంపార్టెంట్ కాదు. ఏది చేసినా కూడా నిష్కామంగా చేయుట. అది ఇక్కడ అదే ఆ వర్గీకరణ వస్తోంది భాష్యంలో. ఆ, ఈ ఈ శ్లోకానికి ఎక్స్ప్లెనేషన్ లో ప్రశ్న, దానికి సమాధానంగా ఈ వర్గీకరణ వస్తోంది. ఏది చేసినా కూడా మనసులో కామన ఉన్నదా లేదా? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఏ పని చేసినా కూడా అది నిష్కామంగా చేయగలుగుతున్నామా లేదా? అది దట్ ఈస్ ద ఫండమెంటల్ క్వశ్చన్. ఆ వర్గీకరణ బంశంకర్లు చెప్పబోతున్నారు. మళ్ళీ చెప్తూనే ఉన్నారు, మళ్ళీ చెప్పబోతున్నారు. చూద్దాము, భాష్యం చూద్దాము. సాంఖ్యయోగౌ పృథక్ విరుద్ధ భిన్న ఫలౌ బాలాహ ప్రవదంతి. అయితే ఈ రెండు వేరు వేరని బాలురు చెప్తారు. అంటే విషయం ఆత్మానాత్మ వివేక జ్ఞానము, ఆ దానిని పరిశీలించి ఆకలింపు చేసుకోని వాళ్ళు చెప్తారు రెండు వేరు వేరని. సాంఖ్యయోగో పృథక్ అని వాళ్ళు చెప్తారు. విరుద్ధ భిన్న ఫలౌ అని, రెండు విరుద్ధమైన మార్గములు, రెండిటికి వేరు వేరు ఫలములు అని ఎవరు చెప్తారు? బాలురు చెప్తారు. బాలాహ ప్రవదంతి నా పండితాహ. పండితుడు అంటే ఏంటి? పండిత శబ్దానికి ఇక్కడ పండ అంటే ఇదివరకు చూసాం, మనం ఫస్ట్ శ్లోకంలోనే చూసాం. ఆ, అక్కడే చెప్పాడు పండిత శంకర్లు పండిత శబ్దానికి అర్థం. పండితుడు అంటే పండ అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానము తెలిసిన వాడు పండితుడు. లోకంలో ఇప్పుడు ఆ పండిత శబ్దాన్ని చాలా డిఫరెంట్ గా వాడతాం. ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకున్న వాడికి పండితుడు అని పేరు. కానీ శంకర్లు మొదట్లోనే క్లారిఫై చేశారు. 2వ చాప్టర్ 12వ శ్లోకం భాష్యంలోనే క్లారిఫై చేశారు. పండితాహ అంటే, పండితుడు అంటే పండ అంటే ఆత్మజ్ఞానము అని అర్థం. ఆత్మజ్ఞానము తెలుసుకున్నవాడు అంటే అనుభవపూర్వకంగా తనకు తాను కర్త కాదు అని తెలుసుకున్నవాడు పండితుడు అవుతాడు. సో ఆ పండితుడు సాంఖ్యయోగములు రెండు వేరు వేరని చెప్పరు. పండితాహతు జ్ఞానినః ఏకం ఫలం అవిరుద్ధమిచ్చంతి. పండితులు అనగా అంటే ఆత్మజ్ఞానము ఉన్నవారు, అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము బుద్ధిలో స్థిరపడిన వారు
వాళ్ళైతే ఏకం ఫలం అభివృద్ధం ఇచ్చంతి, రెండిటికి ఒకటే ఫలం అని చెప్తారు. సాంఖ్యానికి యోగానికి కూడా ఫలం ఒక్కటే అని చెప్తారు. కథం, ఏ విధంగా ఒకటే అని చెప్తారు? ఏకమపి సాంఖ్యయోగయోహో సమ్యక్ ఆస్థితః సమ్యక్ ఆ, అనుతిష్ఠవాన్ ఇత్యర్థః. ఏకమపి, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ నిష్కామత మనసులో నెలకొల్పుకోవాలి. తర్వాత ఐదర్ కర్మ సన్యాసమైనా చేయాలంటే ఆశ్రమాన్ని ఆశ్రయించి శ్రవణము, మననము, నిధిధ్యాసనము, యమనియమాలు, గురు శుశ్రూష, అందులో అయినా ఫిక్స్ అవ్వాలి. లేదా ఎవరున్నవారు అక్కడ ఉండి గృహస్థాశ్రమంలో ఉండి వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తూ ఉండాలి. కానీ రెండింటికి కూడా నిష్కామత ముఖ్యం. నిష్కామత మనసులో బుద్ధిలో నెలకొల్పుకుని ఏదో ఒకటి డిసైడ్ అయ్యి, ఏది ప్రారంధానుసారము, ఏది ఆ, ఎక్కడ అవసరమైతే అందులో ఆ, సన్యాసం అయితే సన్యాసము, లేదు గృహస్థాశ్రమం అయితే గృహస్థాశ్రమం, రెండింటి ఏదో ఒకటి సమ్యక్ ఆస్థిత, ఏదో ఒకటి సరిగ్గా చేయాలి. ఇంకా అలా ఉంటారు జనాలు, ఇది కొంచెం అది కొంచెం అది కొంచెం ఇది కొంచెం అన్ని మిక్స్ చేసేస్తాం. అలా కాకుండా ఆ, ఇక్కడ ఉన్న వాళ్ళకి అలా చేయాలనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాక అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చామనిపిస్తుంది. ఈ తర్జన పర్జనలో పడకుండా ఏదో ఒక మార్గాన్ని, గృహస్థులో ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి చక్కగా మనం చేయాల్సిన పనులు చేసుకోవడం. కానీ ఫండమెంటల్ కండిషన్ నిష్కామత, సమ్యక్ ఆస్థిత, ఏదో ఒకటి బాగా అనుష్ఠానం చేయాలి. అప్పుడు ఉభయోహ విందతే ఫలం, రెండిటి యొక్క ఫలమును కూడా పొందుతారు. సాంఖ్యయోగము, జ్ఞానయోగము రెండిటి యొక్క ఫలము, అంటే రెండిటి యొక్క ఫలము ఒకటే అని అర్థం. ఉభయోహో తదేవ హి నిశ్రేయసం ఫలం అతః న ఫలే విరోధ అస్తి. ఆ విధంగా చేస్తే, నిష్కామంగా చేస్తే సన్యాసము ఆర్ కర్మయోగము రెండు కూడా అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞానప్రాప్తి, తద్వారా మోక్షము అనే ఒక సోపానము, ఆ, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కినట్టు పరంపరగా మోక్షాన్ని అందచేస్తాయి. నేను కర్తను కాను అన్న జ్ఞానము స్థిరపడిపోయిన వాడు సన్యాసం చేస్తే ఇమీడియట్ గా మోక్షము, లేదు నేను కర్తననే భావం ఉంది అయినా నేను కర్మయోగాన్ని అనుష్ఠానం చేస్తాను అని ఫలాసక్తి వదిలేసి కర్మానుష్ఠానం చేస్తూ ఉంటే కాలక్రమేణ అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞానప్రాప్తి, తద్వారా మోక్షము, అలా పరంపరగా మోక్షాన్ని ఇస్తుంది. సో రెండు కూడా నిశ్రేయసాన్నే ఇస్తాయి అని. ఇంక వేరే ఫలం ఏమి ఉండదు కర్మయోగం చేస్తే. ఎందుకంటే నేను ఫలము మీద ఆసక్తి ఉంటే అప్పుడు దానికి ఫలం మీద ఆసక్తే లేకపోతే ఆ ఫలము ఆ బంధించుట అనే విషయమే ఉండదు అని ఇదివరకు ఆల్రెడీ చెప్పే ఉన్నాడు శ్రీకృష్ణుడు. సో ఆ విధంగా ఉభయోహో తదేవ హి నిశ్రేయసం ఫలం అతః నా ఫలే విరోధ అస్తి. అందుకని ఫలమునందు విరోధమేమీ ఉండదు, రెండిటికి కూడా నిశ్రేయసమే ఫలం అవుతుంది అని చెప్పి. దీనికి ప్రశ్న చూస్తే అర్థమవుతుంది, చాలా స్ట్రైట్ ప్రశ్న అని. అక్కడ ఉన్నదే ఉన్నది ఆ కన్ఫ్యూషన్ శ్లోకంలో. చదువుదాం ప్రశ్న, పూర్వపక్షి యొక్క ప్రశ్న. నన్ను సన్యాస కర్మయోగ శబ్దేన ప్రస్తుత్య సాంఖ్యయోగయో ఫలైకత్వం కథం ఇహ అప్రకృతం బ్రవీతి. అయితే శ్రీకృష్ణుడు ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నాడని ప్రశ్న ఏమిటి? అర్జునుడి ప్రశ్న సన్యాసము కర్మయోగము. సో ఆన్సర్ ఏమిటి? సన్యాసం కంటే కర్మయోగమే బెటరు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. సో సన్యాసము కర్మయోగం, కర్మ సన్యాసము కర్మయోగము అని చెప్పి అనే ప్రకరణం మొదలుపెట్టి ఇప్పుడు సడన్ గా ఏమంటున్నారు? సాంఖ్య యోగయోహో ఫలైకత్వం కథం ఇహ అప్రకృతం ప్రవీతి. అంతకు ముందులో శ్లోకాల్లో చెప్తున్న మాటలేమో కర్మయోగము, కర్మ సన్యాసము అని అని పదాలు వాడారు. సడన్ గా ఇప్పుడు సాంఖ్యము యోగము అని మార్చేశారు టాపిక్ అంటున్నాడు పూర్వపక్షి. సడన్ గా ఇప్పుడు సాంఖ్య యోగయోహో ఫలైకత్వం కథం ఇహ అప్రకృతం ప్రవీతి టాపిక్ లో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ గా కొత్త పదాన్ని పట్టుకొచ్చారే. ఇప్పుడు దాకా కర్మ సన్యాసము కర్మయోగము అని ఇప్పుడు సాంఖ్యం అంటున్నారే సడన్ గా అని శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్లో కన్ఫ్యూజన్ కి దారి ఉన్నది. ఆ కన్ఫ్యూజన్ నే
ఇక్కడ పూర్వపక్షి మాట కింద ప్రశ్న కింద లేవనెత్తారు. లేవనెత్తి దానికి సమాధానం చెప్తున్నారు. నైష దోష. అయితే ఇప్పుడు ఇక్కడ దీనికి సమాధానంగా శంకర్లు ఆ డిస్టింక్షన్ చెప్పబోతున్నారు. ఏమిటి? మనసులో నిష్కామత ఉన్నదా లేదా? దట్ ఈస్ ద డిస్టింక్షన్. మనసులో నిష్కామత లేని వానికి ఈ రెండు వేరు వేరుగా కనిపిస్తాయి. మనసులో నిష్కామత ఉన్నవాడికి రెండు ఒకటే. అది మీరు సాంఖ్యమైన అనండి, దాన్ని సన్యాసం అనండి, కర్మయోగం అనండి, అన్నీ ఒకటే అవుతాయి మనసులో నిష్కామత లేని వాడికి. సాంఖ్యం అంటేనే అర్థం అది. సాంఖ్యం అంటే వివేక జ్ఞానం అని అర్థం. ఏమి వివేక జ్ఞానము? సాంఖ్యంలో ఏం చెప్పారు? సాంఖ్యంలో కపిలుడు పురుష ప్రకృతి వివేక జ్ఞానం చెప్పాడు. ఏది ఆత్మ, ఏది అనాత్మ, సెంటియంట్ బీయింగ్ ఏమిటి, ఆ, మిగిలిన మ్యాటర్ ఏమిటి అన్న విషయం చెప్పారు. క్షేత్రజ్ఞ వివేకమే అక్కడ సాంఖ్యంలో చెప్పారు. ఏది పురుషుడు, ఏది ప్రకృతి అని. ఆ దానికే వివేకము అని పేరు, దానికే జ్ఞానం అని కూడా పేరు. సో మనసులో నిష్కామత నెలకొల్పబడిన వాడికి జ్ఞానము యోగము రెండు ఒకటే అవుతాయి. ఎందుకంటే ఎలాగా చేసే పనిలో కామన లేదు. అది ఫండమెంటల్ క్వాలిఫికేషన్, అది ఫండమెంటల్ క్లాసిఫైయర్ అన్నమాట. ఒక క్లాసిఫికేషన్ రూల్ పెట్టాలంటే ఫండమెంటల్ క్లాసిఫైయర్ ఏమిటి? నిష్కామత ఉన్నదా లేదా? ఉన్నది. ఉన్నది అంటే ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి, ఇవన్నీ మీనింగ్లెస్ గా కనిపిస్తూ ఉంటాయి, ఇవన్నీ కాన్ఫ్లిక్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ లా వినిపిస్తూ ఉంటాయి. కన్ఫ్యూజన్ ఎందుకు? కామన వలన కన్ఫ్యూజన్. మనసులో నిష్కామత ఉన్నదా? ఉంటే ఇవన్నీ ఒకటేలా, దీనికి దానికి పెద్ద తేడా ఏం లేదు కదా అని తెలుస్తూనే ఉంటుంది. ఆ మాట శంకర్లు ఇక్కడ చెప్పబోతున్నారు. నైష దోష, ఈ దోషము లేదు అంటున్నారు శంకర్లు. ఎందుకు? యద్యపి అర్జునేన సన్యాసం కర్మయోగం చ కేవలం అభిప్రేత్య ప్రశ్న కృత. అయితే అర్జునుడైతే కేవల సన్యాసము, కేవల కర్మయోగము అని ప్రశ్న అడిగాడు. ఆ కేవలం అన్న అడ్జెక్టివ్ పెట్టుకోమంటున్నారు దానికి. అంటే జ్ఞానరహిత కర్మ సన్యాసం గురించి, జ్ఞానరహిత కర్మయోగం గురించి ప్రశ్న అడిగాడు అర్జునుడు. ఇది ఆల్రెడీ చూసాం మనం చాలా డీటెయిల్డ్గా. దీని ఎక్స్ప్లెనేషన్ చూసాం ఫస్ట్ శ్లోకానికి ముందు సంబంధ గ్రంథములో. సో కేవల సన్యాసం గురించి అర్జునుడు అడిగాడు ప్రశ్న. యద్యపి అర్జునేన సన్యాసం కర్మయోగం చ కేవలం అభిప్రేత్య ప్రశ్న కృత. జ్ఞానము లేనటువంటి, అంటే వివేక జ్ఞానముతో సంబంధము లేనటువంటి కర్మయోగము, కర్మ సన్యాసము అనే వాటి గురించి అర్జునుడు ప్రశ్న అడిగాడు. కరెక్టే, అభిప్రేత్య ప్రశ్న కృతగా. బట్ భగవంతుడు ఏం చేస్తున్నాడు? భగవాంతు తదుపరి త్యాగేనైవ స్వాభిప్రేతంచ విశేషం సంయోజ్య శబ్దాంతరవాచ్యతయా ప్రతివచనం దదౌ సాంఖ్యయోగావితి. అయితే భగవంతుడైతే తదుపరి త్యాగేన ఏవా, ఏది చేసినా కూడా త్యాగం అనే ప్రిన్సిపల్తో చేయాలి అంటూ. త్యాగము అంటే నిష్కామత. సో అక్కడ ఆ క్లాసిఫైర్ వచ్చింది. నువ్వు యోగము చేసిన, సన్యాసము చేసిన, అంటే పనులు గృహస్థాశ్రమంలో ఉండి మన డ్యూటీస్ మనం చేసుకుంటున్నా, లేదా ఆశ్రమాన్ని ఆశ్రయించి డ్యూటీ ఈ నిత్య కర్మలన్నీ పక్కన పెట్టేసి శ్రవణ మన్నాదుల్లో నిమగ్నులై ఉన్నా కూడా, ఏది చేసినా కూడా త్యాగేన ఏవా, నిష్కామతతోనే చేయాలి అని, అది భగవంతుడి అభిప్రాయము. చూడండి ఎంత క్లియర్ ఇన్స్ట్రక్షన్, క్లియర్. శంకర్ల భాష్యం కూడా ఎంత క్లియర్గా దాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారు. భగవాంతు తదుపరి త్యాగేన ఏవ స్వాభిప్రేతం చ విశేషం సంయోజ్య. భగవంతుడి అభిప్రాయం ఏమిటి? నువ్వు ఏం చేసినా నిష్కామంగా చేయి, అది భగవంతుడి ఇన్స్ట్రక్షన్. అది చెప్పడానికని ఆ విశేషణం తగిలించి దాన్ని, సన్యాసాన్ని సాంఖ్యయోగము అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ నిష్కామత లేకపోతే సాంఖ్యం అవ్వదు, నిష్కామత ఉంటే సన్యాసమే సాంఖ్యం అవుతుంది అని అని భగవంతుని యొక్క అభిప్రాయము. స్వాభిప్రేతంచ విశేషం సంయోజ్య శబ్దాంతర వాచ్యతయ. శబ్దాంతర వాచ్యతయ, వేరే శబ్దం, వేరే పదం వాడినట్టుగా అనిపిస్తోంది, కానీ భగవంతుడి మనసులో అభిప్రాయం ఏమిటి? ఏది చేసినా కూడా నిష్కామంగా చేయాలని అభిప్రాయము. ఆ అభిప్రాయాన్ని తెలుపుటకై ఇక్కడ ఆ సన్యాసాన్ని సాంఖ్యంతో రీప్లేస్ చేశాడు భగవంతుడు. శబ్దాంతర వాచ్యతయ ప్రతివచనం దదౌ సాంఖ్యయోగౌ ఇది. కర్మయోగము, కర్మ సన్యాసము అన్న మాట డ్రాప్ చేసి సాంఖ్యము, జ్ఞానయోగము, కర్మయోగము అనే మాటలకు సాంఖ్యయోగము
ఆ, సాంఖ్యము యోగము అని మాటలు వాడుతున్నాడు. ఎందుకు అంటే త్యాగేన ఏవా, నిష్కామతతో చేయాలి. అది ఫండమెంటల్ క్లాసిఫైయర్. మనసులో కామన ఉందనుకోండి, మనసులో కామన ఉండి సంసారికుడు, లౌకికుడు, మనసులో కామన ఉంటే కామన్ను పూర్తి చేసుకోవాలని ఉంటుంది. అప్పుడు సన్యాసం తీసుకున్నారనుకోండి, అదేమవుతుంది? అది యాక్టింగ్ అవుతుంది, మిథ్యాచారం అవుతుంది. మనసులో కామన పెట్టుకుని కర్మ సన్యాసం తీసుకోవడం, అదేమైంది? అది దాన్ని ఏమంటారు? కాన్ఫ్లిక్టరీ బిహేవియర్ కింద అవ్వలేదు, దాన్ని మిథ్యాచారము అంటారు. అంటే అబద్ధం చెప్పడం అనమాట. అంటే మనసులో అయితే ఉంది కోరిక, బయటికి మాత్రం ఆ, సన్యాసం పుచ్చుకున్నారు. అలాగే ఆ, క- ఆ, కోరిక ఉన్నవాడు కర్మలు చేస్తున్నాడు అనుకోండి, కోరికలు తీర్చుకుందికి కర్మలు చేస్తాడు. అది భోగపరాయణులే ఆ కోరికలను తీర్చుకుందికి కర్మలు చేస్తారు. ఆ ఆ- ఆ కోరిక లౌకికమైనది కావచ్చు, అలౌకికమైనది కావచ్చు, ఏదైనా సరే కోరికే కదా. అది ఈ సంసారంలో సుఖాన్ని గురించి కావచ్చు, లేదా ఆ స్వర్గంలో పుణ్యానికి కావచ్చు. ఏది చేసినా కోరికతో చేసిన పనే. అది భోగపరాయణులైనట్టు లెక్క. సో ఫండమెంటల్లీ క్లాసిఫైయర్ నిష్కాంతం. అది ఇక్కడ ఇన్స్ట్రక్షన్. భగవాన్ తదుపరి త్యాగేన ఏవ స్వాభిప్రేతం చ విశేషం సంయోజ్య శబ్దాంతర వాచ్యతయా ప్రతివచనం దదౌ సాంఖ్యయోగౌ ఇది. సో నో కన్ఫ్యూజన్ అని క్లారిఫై చేస్తున్నారు శంకర్. తౌ ఏవ సన్యాస కర్మయోగౌ జ్ఞాన తదుపాయ సమబుద్ధిత్వాది సంయుక్తౌ సాంఖ్యయోగ శబ్దవాచ్యౌ ఇది భగవతః మతం. అతః న అప్రకృత ప్రక్రియ. దేర్ ఫోర్ శ్రీకృష్ణుడు ఏమి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడట్లేదు. ప్రకృతము అంటే కాంటెక్స్ట్ ఇక్కడ అనే అర్థం సంస్కృతంలో. అప్రకృతము అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏమీ మాట్లాడట్లేదు. తౌ ఏవ సన్యాస కర్మయోగౌ జ్ఞాన తదుపాయ సమబుద్ధిత్వాది సంయుక్తౌ. జ్ఞానానికి ఉపాయం ఏమని చెప్పారు? కర్మ ఫలాన్ని వదిలేస్తే కర్మఫలము మెల్లగా భోక్తృత్వము మనసులోంచి జారిపోయి సమత్వ బుద్ధి ఏర్పడుతుంది. ఫస్ట్ స్టెప్ భోక్తృత్వాన్ని వదిలేయడము. సెకండ్ స్టెప్ న్యాచురల్ గా అది లీడ్ చేస్తుంది. భోక్తృత్వాన్ని వదిలేస్తూ పనులు చేయగా 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 కర్తృత్వం కూడా జారిపోతుంది. అప్పుడు సమత్వాది సంయుక్తం, సమత్వ బుద్ధి మొదలగునవి సమకూరుతాయి. ఆ, అప్పుడు సుఖమునకు దుఃఖమునకు సమత్వము ఏర్పడుతుంది. అది జ్ఞానమునకు ఉపాయము. ఆ సమత్వ బుద్ధి నుండి ఆత్మజ్ఞానము యొక్క ఆత్మజ్ఞానానికి యోగ్యత నెలకొల్పబడుతుంది బుద్ధిలో. అప్పుడు ఆత్మజ్ఞానము క్లియర్ గా తెలుస్తుంది. నా స్వరూపము ఇది, నా స్వరూపము ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, శరీరము, ఇంద్రియము, ఈ సంఘాతము కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా హం అని ఆ సమత్వ బుద్ధి మనసులో నెలకొల్పబడిన నాడు క్లియర్ గా అలా అది మన అనుభవానికి వస్తుంది. సో సన్యాస కర్మయోగౌ జ్ఞాన తదుపాయ సమత్వ బుద్ధి సమబుద్ధిత్వాది సంయుక్తౌ సాంఖ్యయోగ శబ్దవాచ్యౌ ఇది భగవతః మతం. మీరు సాంఖ్యము చేసినా యోగము చేసినా ఈ సమత్వ బుద్ధి తద్వారా నెలకొల్పబడినటువంటి జ్ఞాననిష్ట, ఈ రెండు ఇంపార్టెంట్. జ్ఞాననిష్ట ఆల్రెడీ నెలకొల్పబడిపోయింది అనుకోండి, వాళ్ళని సాంఖ్యులు అంటారు. ఇంకా జ్ఞాననిష్ట నెలకొల్పబడలేదు, ఇంకా మనం తెలుసుకునే సాధనలో ఉన్నాము అంటే వాళ్ళని యోగులు అంటారు. బట్ ప్రిన్సిపల్ ఒకటే. ప్రిన్సిపల్ రెండిటికి ప్రిన్సిపల్ మాత్రం నిష్కామతయే అని భగవంతుని యొక్క మతము. అందుకుని సన్యాసాన్ని అనే టర్మ్ని డ్రాప్ చేసి సాంఖ్యము అనే టర్మ్ని అనే పదాన్ని యాడ్ చేయడంలో అదేమి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయిపోలేదు అని సమాధానం. అతః నా అప్రకృత ప్రక్రియ అని దాని యొక్క సమాధానం. చాలా చక్కని క్లారిఫికేషన్. చదువుదాం శ్లోకము. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. నెక్స్ట్. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ
య పశ్యతి స పశ్యతి. సో అవతారిక ఏకస్యాపి సమ్యగనుష్ఠానాత్ కథం ఉపయోః ఫలం విందతే ఇది ఉచ్యతే. అయితే ఏదో ఒకటి అనుష్ఠానము చేస్తే రెండిటి యొక్క ఫలము లభించును అని చెప్తున్నారు. ఎలాగా, అది ఎలా సాధ్యము అన్న ప్రశ్నకు సమాధానము ఈ శ్లోకము. చాలా మంచి లాజికల్ సీక్వెన్స్ లో ఉన్నాయి శ్లోకాలు. జాగ్రత్తగా మనం అవతారికని పట్టుకోగలిగితే శ్లోకం ఒక శ్లోకం నుంచి ఇంకో శ్లోకం న్యాచురల్ గా నెక్స్ట్ శ్లోకము ఏర్పడుతుంది. సో యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తత్ యోగైః అపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సహ పశ్యతి. యః పశ్యతి స పశ్యతి. ఇది ఇది ఈరోజు కూడా వచ్చింది ఈ మాట. ఎవడు ఈ విధంగా తెలుసుకుంటాడో అతడే తెలుసుకున్నట్టు లెక్క అని చెప్పడం. యః పశ్యతి, ఎవడైతే చూస్తాడో, సహ పశ్యతి, అతడే చూస్తున్నాడు. అంటే ఏమిటి? ఇక్కడ చెప్పినట్టుగా ఎవడు తెలుసుకుంటాడో అతడే తెలుసుకున్నాడు అని అర్థం. ఏమిటది? యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తత్ యోగైః అపి గమ్యతే. సాంఖ్యులు ఏ స్థానాన్ని పొందుతారో, అంటే నేను కర్తను కాను అనే జ్ఞాననిష్ట కలిగిన వారు, నా స్వరూపము ఈ మనసు, బుద్ధి, శరీరము, ఈ ఇంద్రియము, ఈ సంఘాతము కాదు, నా స్వరూపము ఆ అనంతమైనటువంటి ఆ చైతన్యము అని తెలుసుకున్నవాడు ఏ స్థానాన్ని అయితే పొందుతాడో, ఏ స్థానాన్ని పొందుతాడు? సైకలాజికల్ ఫ్రీడమ్ చెప్పుకున్నాం. మోక్షము అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. మోక్షము అంటే సైకలాజికల్ ఫ్రీడమ్. అదే తత్ యోగైః అపి గమ్యతే. కర్మయోగము వలన కూడా అదే సిద్ధించును. ఇది కూడా మనం చాలాసార్లు చూసాం. ఒక పరంపరగా కర్మయోగము, తద్వారా భోక్తృత్వము, కర్తృత్వము జారిపోవుట, తద్వారా అంతఃకరణ శుద్ధి, అది జ్ఞాననిష్టకు యోగ్యత. అప్పుడు నేను కర్తను కాదు అనే జ్ఞానము బుద్ధిలో నెలకొల్పబడుతా, అక్కడి నుంచి మోక్షం అని చెప్పాము. అది సైకలాజికల్ ఫ్రీడమ్ అని ఆల్రెడీ ఆ పాత కూడా చెప్పారు. సో ఏమైంది? సాంఖ్యులు ఏ స్థానాన్ని అయితే చేరుకుంటారో యోగులు కూడా అదే స్థానాన్ని అంటే కర్మయోగము చేసేవాడు, యోగులు అంటే కర్మయోగులు అని అర్థం. కర్మయోగి కూడా అదే స్థానాన్ని పొందుతాడు. ఏకం సాంఖ్యం చ యోగం చ. ఈ సాంఖ్యము యోగము రెండు ఒకటే. ఎప్పుడు మనసులో నిష్కామత ఉన్నప్పుడు. ఫండమెంటల్ క్లాసిఫైయర్ ఇందాక చెప్పుకున్నాం కదా, దీన్ని ఒక ఆల్గరిథంకి ఇచ్చి నువ్వు క్లాసిఫై చేయి మనుషులందరినీ 2 బకెట్స్లో పెట్టు, కామన ఉన్నవాళ్ళు, కామన లేని వాళ్ళు. సో ఫండమెంటల్ క్లాసిఫైయర్ నిష్కామత. నిష్కామత బుద్ధిలో ఉన్న వాళ్ళకి సాంఖ్యము యోగము రెండు ఒకటే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సహ పశ్యతి. ఎవడలా తెలుసుకుంటాడో వాడే తెలుసుకున్నాడు. సో తెలుసుకోవాలి, మనకి సరిగ్గా విషయము అర్థం కావాలి. ఏదైనా సరే, ఈ ప్రపంచము, ఈ ఈశ్వరుడు, నేను, ఈ విషయం, ఇదంతా ఏమిటి, వీళ్ళకి సంబంధం ఏమిటి, నేనెవరు, ఈశ్వరుడు ఎవడు, ఈ ప్రపంచం ఏమిటి అన్న ప్రశ్నకి సమాధానం తెలియాలి. సైకలాజికల్ ఫ్రీడమ్ నా అనుభవానికి రావాలి అనుకుంటే ఒకటే క్లాసిఫికేషన్, ఒకటే క్వాలిఫికేషన్ ఏమిటి? నిష్కామత ఉంటే సాంఖ్యము యోగము కూడా రెండు ఒకటే. అలా తెలుసుకున్నవాడే తెలుసుకున్నట్టు. అలా తెలుసుకోనివాడు ఇంకా తెలుసుకోలేదని అర్థం. ఇంకో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పరిశీలించి, కాస్త దీన్ని జాగ్రత్తగా పరిశీలించి, శాస్త్రాన్ని పరిశీలించి, కొంత సాధన చేసి, గురువులో చెప్పిన మాట జాగ్రత్తగా, గురుదేవులు లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి ఉపదేశము జాగ్రత్తగా వాళ్ళు ఏం చెప్తున్నారో పరిశీలించి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడటం కంటే వాళ్ళు ఏం చెప్తున్నారో పరిశీలించాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో పరిశీలించి ఆ సాంఖ్యము యోగము నిష్కామత నెలకొల్పుకుని సాంఖ్యము యోగము రెండు ఒకటే అని తేల్చుకోవాలి. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సహ పశ్యతి. చదుదాం శ్లోకం ఇంకొకసారి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.